మీరు కంటిన్యూస్లీ ఎక్కువ టైం సిట్టింగ్లో కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారా? లాంగ్ అవర్స్ సిట్టింగ్లో కూర్చోవడం వల్ల బ్యాక్ స్టిఫ్నెస్, రిబ్ బ్యాక్ రీజియన్లో పెయిన్ రావడం, అలానే థొరాసిక్ మొబిలిటీ అనేది కూడా స్టిఫ్గా అయిపోవడం, మొబిలిటీ అనేది తగ్గిపోవడం ఇలాంటివి గమనిస్తూ ఉంటాం. అసలు మనకి బ్యాక్ స్టిఫ్గా ఉందా, మొబిలిటీ తగ్గిందా లేదా అనేది ఒకసారి టెస్ట్ చేసుకుందాము. ఒకసారి టెస్ట్ చేసిన తర్వాత మీకు పెయిన్ అనిపిస్తున్నట్లయితే ఆ పెయిన్ తగ్గడానికి, ఆ స్టిఫ్నెస్ తగ్గడానికి, థొరాసిక్ మొబిలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి ఏం చేయాలనేది మన యోగా ద్వారా ఆసనాలు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి అసలు మనం టెస్ట్ చేసుకుందాం. మన థొరాసిక్ రీజియన్ స్టిఫ్ ఉందా, ఫ్లెక్సిబుల్గా ఉందా, పెయిన్ అనేది వస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వచ్చేసేయండి నాతో పాటు. టెస్ట్ చేసి మనకి రిజల్ట్ ఎస్ ఆర్ నో అనేది నాకు కామెంట్ చేయండి. పెయిన్ ఉన్న వాళ్ళైతే నేను చూపించే ఈ ఆసనాలు చేసుకోవడం వల్ల ఆ పెయిన్ రిలీఫ్ అవుతుంది. మీరు హ్యాపీగా కంఫర్టబుల్గా మీ వర్క్స్ మీరు చేసుకోగలుగుతారు. ఓకే, మీకు ఎగ్జాక్ట్లీ ఈ ప్లేస్లో స్పైన్ ఆఫ్ ద మిడిల్ స్టిఫ్నెస్, పెయిన్ అనిపిస్తూ ఉంటుంది. చెక్ ఇలాగా నేను డౌన్ పొజిషన్లోకి వచ్చేసేయండి. నిదానంగా శ్వాస తీసుకుంటూ రైట్ హ్యాండ్ని లిఫ్ట్ చేద్దాం. 90 degrees లిఫ్ట్ చేయాలి. ఎస్, దిస్ ఇస్ ద రైట్ వే. ఇప్పుడు కంఫర్టబుల్గా ఉంది, బాగుంది అంటే ఓకే, రైట్. నౌ స్లోలీ డౌన్. నౌ ప్రాక్టీస్ విత్ అదర్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్తో కూడా ట్రై చేద్దాం. బాగా స్ట్రెచ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ 90 degrees తీసుకెళ్ళాలి. ఓకే, గుడ్. ఇలా చేసినట్లయితే మీకు బ్యాక్ స్టిఫ్ ఏం లేదు, పెయిన్ ఏం లేదు, బాగుంటుంది. అలా కాకుండా ఇలా చేస్తున్నప్పుడు నిదానంగా శ్వాస తీసుకుంటూ పైకి వెళ్ళండి. ఎక్కువ లిఫ్ట్ చేయలేకపోతాం, లిఫ్ట్ చేస్తున్నా కానీ పెయిన్ వస్తున్నట్లయితే స్లోగా డౌన్ చేయండి, అంటే మీకు ప్రాబ్లం ఉంది అని అర్థం. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్తో ట్రై చేయండి. అలానే కమన్ యువర్ అన్ఏబుల్ టు లిఫ్ట్, స్లో పెయిన్ వస్తుంది, స్లోలీ డౌన్ చేయండి. అంటే మీకు థొరాసిక్ రీజన్ బ్యాక్ అంతా కూడా చాలా స్టిఫ్నెస్ ఉంది, పెయిన్ ఉందని అర్థం అనమాట. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ తీసుకెళ్ళి బ్యాక్ సైడ్ ఆఫ్ ద హెడ్ ఉంచేసి నిదానంగా శ్వాస తీసుకుంటూ ఎల్బోని పైకి రైజ్ చేయాలి. సీలింగ్ వైపు చూస్తూ ఉండాలి. ఓకే, అలానే ఆపోజిట్ హ్యాండ్తో కూడా రిపీట్ చేస్తూ ఉన్నట్లయితే మీకు ఆ థొరాసిక్ రీజియన్లో బ్యాక్లో ఉన్న స్టిఫ్నెస్ అంతా కూడా తగ్గిపోతూ ఉంటుంది. 10 times చేయాలి ఒక్కొక్క సైడ్. రెండో వేరియేషన్ చక్కగా మ్యాట్ మీదకి వచ్చేసి క్యాట్ అండ్ క్యావ్ పోజ్ అంటాము. పొజిషన్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. కాళ్ళ మధ్య, మోకాళ్ళ మధ్య, అరచేతులు పాదాలకి మధ్య ఈక్వల్ డిస్టెన్స్ ఉండాలి. నిదానంగా శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస విడిచిపెడుతూ వెన్నుముకని పిల్లి ఒల్లి విరుచుకున్నట్టు మార్చాలి ఆసనాన్ని కూడా చెప్తాము. ఈ విధంగా 20 times రిపీట్ చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకొని అప్లో ఐబ్రో సెంటర్లో గేస్ చేస్తూ ఒక 10 seconds హోల్డింగ్. అలానే డౌన్ చేస్తున్నప్పుడు వెన్నుముకను ఒక ఆర్చ్ లాగా తీసుకొచ్చి నాభి స్థానాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఒక 10 seconds అలాగా హోల్డ్ చేసి రిలాక్స్ అవుతూ ఉండాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే మీ బ్యాక్ స్టిఫ్నెస్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. మిడ్ బ్యాక్ పెయిన్ కూడా తగ్గుతుంది. చూస్తారు కదా, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.